ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారినా జీవీఎంసీలో పద్ధతులు మారలేదా? కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపులో వివక్ష చూపుతున్నారనే ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? కమిషన్లు కొట్టు చెల్లింపులు పట్టు అనే పద్ధతిని అధికారులు ఫాలో అవుతున్నారా? వైసీపీ పాలనలో ప్రారంభమైన దందా కూటమి ప్రభుత్వంలోనూ కొనసాగుతోందనే ఆరోపణల్లోని వాస్తవమెంత? నిబంధనలు పాటించని అధికారులపై చర్యలు శూన్యమేనా? వాట్స్ ది స్టోరీ? గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ రాష్ట్రంలోనే అతిపెద్ద నగరపాలక సంస్థ. ఇక్కడ అభివృద్ధి పనులు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. కానీ కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులో అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొంత పర్సెంటేజ్ ఇస్తేనే మంజూరు చేస్తున్నారని టాక్. దీంతో కాంట్రాక్టర్లలో ఆందోళన వ్యక్తమవుతోంది. ముందుగా చేసిన పనులకు ముందే బిల్లులు చెల్లించాలన్న నిబంధన పక్కన పెట్టి ఏవేవో కుంటి సాకులతో ఇటీవల చేసిన వర్క్ పేమెంట్స్ చేయటం విమర్శలకు తావిస్తోంది. ఈ ఏడాది మార్చిలో చేసిన పనుల బిల్లులను పెండింగ్ లో పెట్టి ఇటీవల చేసిన వారికి చెల్లింపులు చేయడంపై కాంట్రాక్టర్లు అసంతృప్తితో ఉన్నారు. మొత్తం 98 వార్డులున్న జీవీఎంసీలో ఏటా 1000 కోట్ల మేర అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. కార్పొరేషన్ సాధారణ నిధులతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ప్రత్యేక గ్రాంట్ల ద్వారా వచ్చే నిధులతో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తూ ఉంటారు. సాధారణంగా ఏదైనా అభివృద్ధి పని చేపడితే ఆ పరిధిలోని వర్క్ ఇన్స్పెక్టర్ లేదా అసిస్టెంట్ ఇంజనీర్ నాణ్యత పరిశీలిస్తారు. పని పూర్తయిన తర్వాత సంబంధిత ఏఈ కొలతలు వేసి ఎంబుక్ రికార్డ్ చేస్తారు. ఏఈ రికార్డ్ చేసిన అంశాలను డిఈ పరిశీలిస్తారు. అనుమానం ఉంటే పని జరిగిన ప్రాంతానికి వెళ్లి తనిఖీ చేస్తారు. సరిగా ఉంటే జనరల్ ఓచర్ నెంబర్ కేటాయించిన తర్వాత ఫైల్ను ఎస్ఈకి పంపుతారు. 20 లక్షల్లోపు పనులు బిల్లులకు ఆడిట్ అవసరం. ఆపై మొత్తం వర్క్స్ ను చీఫ్ ఇంజనీర్ పరిశీలించిన తర్వాత ఈ ఆఫీస్ ద్వారా కమిషనర్ కు పంపిస్తారు. కమిషనర్ పరిశీలించిన తర్వాత సిఈ, ఎస్ఈ, ఈఈ వరకు వస్తుంది. అక్కడ డ్రాయింగ్ బ్రాంచ్ లో జనరల్ ఓచర్ నెంబర్ కేటాయించి బిల్లు ఆడిట్ చేయిస్తారు. ఆ తర్వాత అకౌంట్స్ కు వెళుతుంది. జీవీఎంసీ ఖాతాలో నిధులు ఉన్నప్పుడు జనరల్ ఓచర్ నెంబర్, సీరియల్ ఆధారంగా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తారు అని ఫండ్స్ కొరత ఉండటంతో బిల్లుల చెల్లింపులో కొంత జాప్యం జరుగుతోంది. దీంతో జీవీఎంసీలో ఇప్పటి వరకు ఫిబ్రవరి నాటికి జనరల్ ఓచర్ నెంబర్ కేటాయించిన వారికి మాత్రమే చెల్లింపు జరిగింది. ఆ తర్వాత పనులు పూర్తి చేసిన వారి బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. జీవీఎంసీ ఖాతాలో నిధులు జమ కాగానే సీరియల్ నెంబర్ ఆధారంగా ముందుగా పని పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు వరుస క్రమంలో చెల్లించాలనే నిబంధన ఉంది. వైసీపీ హయాంలో కొత్త విధానానికి తెరతీశారు. నిబంధనలను పక్కన పెట్టి కావాల్సిన వారికి పనులు కేటాయించడం, అప్పటి వైసీపీ పెద్దలు సిఫారసు చేస్తే స్టాండింగ్ కౌన్సిల్ ఆమోదం కూడా జరిగిపోయేది. ఆటోమేటిక్ గా కాంట్రాక్టర్ కు బిల్లులు చెల్లింపులు కూడా జరిగేవి. వాటిని ఎవరూ ప్రశ్నించేవారు కాదు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వర్క్స్ చేసిన వారికి ఆర్డర్ ప్రకారం చెల్లింపులు చేయాలని నిబంధన తీసుకొచ్చింది. అయితే కొందరు అధికారులు నిబంధనలను తొంగలో తొక్కి ఫిబ్రవరి తర్వాత పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లను పక్కన పెట్టి కమిషన్లకు కక్కుర్తిపడి ఆగస్టు, సెప్టెంబర్స్ లో వర్క్ చేసిన వారికి ఇటీవల భారీగా బిల్లులు చెల్లించడం వివాదాస్పదమైంది. దీనిపై కొందరు కాంట్రాక్టర్లు బహిరంగంగానే అధికారులతో వాగ్వాదానికి దిగారు. జీవీఎంసీ అధికారులు కొత్త లాజిక్ తీసుకొస్తున్నారు. ఆరోగ్య, విద్యా అవసరాలతో పాటు ఎమర్జెన్సీ పేరుతో కమిషనర్ సంతకం వేయిస్తే తాము చెల్లింపు చేస్తామని సంబంధిత అధికారులు సలహా ఇవ్వడంతో కొందరు కాంట్రాక్టర్లు అదే పని చేశారట. దీనికి కూడా కాంట్రాక్టర్స్ యూనియన్ లీడర్ల రికమెండేషన్ తో పాటు కూటమిలోని కొందరు పెద్దల సాయంతో చెప్పించుకుని బిల్లులు మంజూరు చేయించుకోవడం రగడకు కారణమైంది. కమిషన్లకు అలవాటు పడిన జీవీఎంసీలోని కొందరు అధికారులు ఇప్పటికీ పాత పద్ధతినే ఫాలో అవుతున్నారట. అలాంటి వారికి కాంట్రాక్టర్ల యూనియన్ లీడర్లతో పాటు కూటమి నేతల మద్దతు పలుకుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం మారినా జీవీఎంసీలో సిస్టమ్ చేంజ్ అవ్వలేదని కాంట్రాక్టర్లు విమర్శిస్తున్నారు. గతంలో కమిషన్లలో వైసీపీ నేతలకు కొంత వాటా వెళ్లేదట. కానీ ఇప్పుడు అధికారులు పర్సెంటేజ్ తీసుకుంటున్నారని టాక్. ఇలా వసూలైన సొమ్ములో కొంత మొత్తం కూటమి నేతలకు సమర్పించుకుంటున్నారని జీవీఎంసీలో వినిపిస్తోంది. ధనం మూలం ఇదం జగత్ అంటారు. ఈ ప్రపంచం డబ్బుతోనే నడుస్తోంది. అంతేగాని అది వైసీపీ సర్కార్, ఇది కూటమి ప్రభుత్వం అనే తేడా ఏమీ లేదంటున్నారు. బిల్లుల చెల్లింపులో వివక్ష, కమిషన్ల దందాపై జీవీఎంసీ కమిషనర్ ఇటీవల కొందరు అధికారులను హెచ్చరించినట్టు సమాచారం. అయితే కమిషన్లు గుంజుతున్న వారిపై చర్యలు తీసుకుంటేనే భయం వస్తోంది. నోటి మాటగా చెబితే చాలా మంది లైట్ తీసుకుంటారు. నోటి మాటతో చెప్పే వార్నింగ్ కంటే యాక్షన్ కే విలువ ఉంటుంది. ఈ రెండింటిలో దేనికి ప్రాధాన్యత ఇస్తారనేదే ముఖ్యం. కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులో జీవీఎంసీలో ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలి.